దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. భారత సమాఖ్య ఒక విశిష్ట సమాఖ్య. ఈశాన్య మండలాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1971 సంవత్సరంలో. భారతదేశం సమాఖ్య లక్షణాలున్న ఏకకేంద్రం, కానీ ఏకకేంద్ర లక్షణాలున్న సమాఖ్య కాదు అని పేర్కొన్నది ఎవరు? కేసీ వేర్. మొదటి ఆర్థిక సంఘం అధ్యక్షులు ఎవరు? కేసీ నియోగి. భారత రాజ్యాంగంలోని సమాఖ్య విరుద్ధ లక్షణం ఏది? అఖిల భారత సర్వీసులు. ఏకీకృత న్యాయ వ్యవస్థ. అవశిష్ట అధికారాలు కేంద్రానికి ఇవ్వటం. కేంద్ర రాష్ట్రాల అధికార విభజనకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి ఉపయోగించే సూత్రాలను ఏమంటారు? డ్రాక్టిన్ ఆఫ్ కలర్బుల్ లెజిస్లేషన్, డ్రాక్టిన్ ఆఫ్ ఇంప్లైడ్ పవర్స్, డ్రాక్టిన్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్. సాధారణ పరిస్థితుల్లో పార్లమెంట్ రాష్ట్ర జాబితాలో ఎప్పుడు చట్టాలు చేస్తుంది? 2 రాష్ట్ర శాసనసభల తీర్మానం ద్వారా కోరినప్పుడు, రాజ్యసభ ప్రత్యేక తీర్మానం ద్వారా అవసరాన్ని గుర్తించినప్పుడు, అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేసే సందర్భంలో. ఆర్థిక సంఘానికి సంబంధించిన అంశం ఏది? ఇందులో 4 సభ్యులు ఉంటారు. ఈ సంఘం దాని సిఫార్సులను రాష్ట్రపతికి సమర్పిస్తుంది. ఈ సంఘానికి సలహా విధులు మాత్రమే ఉంటాయి. నీతి ఆయోగ్ విధి పంచవర్ష ప్రణాళికలు రూపొందించడం, దేశంలో మానవ వనరులు ఇతర వనరులను అంచనా వేయడం, రాష్ట్ర ప్రణాళికలను ఆమోదించడం. మొదటిసారిగా భారతదేశంలో సమాఖ్య వ్యవస్థను ఎప్పుడు ప్రతిపాదించారు? 1935 సంవత్సరంలో. సహకార సమాఖ్య అంటే పరస్పర ఆధార ప్రాధాన్యాలు. కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలకు కారణం కాని అంశం ఏది? అఖిల భారత సర్వీసులు. ప్రధానమంత్రి దేనికి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు? నీతి ఆయోగ్. జాతీయ సమగ్రతా మండలి, జాతీయ రక్షణ మండలి. సహకార సమాఖ్యను పెంపొందించే రాజ్యాంగ ప్రకరణ ఏది? ప్రకరణ 252, ప్రకరణ 258, ప్రకరణ 258A. కేంద్ర రాష్ట్ర సంబంధాలను సమీక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ సర్కారియా కమిషన్ను ఎప్పుడు నియమించింది? అది నివేదికను ఎప్పుడు సమర్పించింది? 1983లో నియమించింది. 1988లో నివేదికను సమర్పించింది. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు దేనిపై ఆధారపడతాయి? రాజ్యాంగ ప్రకటనలు, సంప్రదాయాలు, వాడుకలు, న్యాయస్థానాల వ్యాఖ్యానాలు, సంప్రదింపులు మరియు చర్చలు. కేంద్రమే విధించి కేంద్రమే వసూలు చేసి ఆ మొత్తాన్ని రాష్ట్రాలకు ఇచ్చే పన్ను ఏది? ప్రకటనలపై పన్ను, రైల్వే ఛార్జీలపై పన్ను, అంతర్రాష్ట్ర రవాణాపై పన్ను. ప్రభుత్వ విత్తంపై పార్లమెంట్ నియంత్రణ చేసే పద్ధతి ఏది? బడ్జెట్, అనుమతి ఉపక్రమణ బిల్లు, ఆర్థిక బిల్లు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు లభించే ప్రణాళికా సహాయం ఏ ఫార్ములా ఆధారంగా బదిలీ అవుతుంది? గాడ్గల్ ఫార్ములా. సమాఖ్య ముఖ్య లక్షణం ఏది? అధికార విభజన. కేంద్ర సంఘటిత నిధి నుంచి నిధులను తీసుకురావడానికి ఎవరి ప్రతిపాదన చేయాల్సి ఉంటుంది? పార్లమెంట్. జోనల్ కౌన్సిళ్లను ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు? రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం. సమాఖ్యకు ఎలాంటి రాజ్యాంగం ఉండాలి? దృఢ రాజ్యాంగం. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి జాబితాలో చేర్చిన అంశం ఏది? విద్య, అడవులు, కుటుంబ నియంత్రణ. ఉమ్మడి జాబితాలోని అంశం ఏది? క్రిమినల్ లా, సాంఘిక భద్రత, ఆర్థిక సాంఘిక ప్రణాళికలు. రాజ్యాంగంలో ప్రస్తావించకుండా తర్వాతి కాలంలో అమలులోకి వచ్చిన పన్ను ఏది? కార్పొరేట్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్. భారత సమాఖ్యలోని ఏకకేంద్ర లక్షణం ఏది? అఖిల భారత సర్వీసులు. గవర్నర్ల నియామకం, అత్యవసర అధికారాలు. కేంద్ర ప్రణాళికా సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1950లో. కేంద్ర రాష్ట్ర సంబంధాలను సమీక్షించడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఏది? ఆర్ఎస్ సర్కారియా, రాజ్ మన్నార్, ఎంఎం పూంచి కమిషన్. భారత సమాఖ్య విశిష్ట లక్షణం ఏది? ఏకకేంద్ర లక్షణాలు ఉన్న సమాఖ్య. కేంద్రం రాష్ట్రాల మధ్య విభజితమయ్యే పన్ను ఏది? సెంట్రల్ ఎక్సైజ్, ఆదాయ పన్ను. కేంద్ర రాష్ట్ర సంబంధాలను సమీక్షించడానికి తమిళనాడు ప్రభుత్వం 1969లో నియమించిన కమిటీ ఏది?
రాజ్ మన్నార్ కమిటీ. ప్రత్యక్ష పన్ను కానిది ఏది? సెంట్రల్ ఎక్సైజ్. కేంద్ర రాష్ట్ర సంబంధాలలో ఏ అంశాన్ని మున్సిపల్ సంబంధంగా పేర్కొంటారు? రాష్ట్ర పరిపాలనలో కేంద్ర నియంత్రణ. కేంద్రం ఇచ్చే ఆదేశాలను రాష్ట్రాలు పాటించకపోతే ఎన్నో నిబంధన ప్రకారం రాష్ట్రాలపై చర్య తీసుకోవచ్చు. 365వ నిబంధన ప్రకారం కేంద్రం విధిస్తే రాష్ట్రాలు వసూలు చేసి రాష్ట్రాలే తీసుకునే పన్ను ఏది? స్టాంప్ డ్యూటీ. దేశంలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలి ఏది? జాతీయ అభివృద్ధి మండలి. జాతీయ అభివృద్ధి మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1952వ సంవత్సరంలో. జోనల్ కౌన్సిళ్లకు ఉమ్మడి అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు? కేంద్ర హోంమంత్రి. కేంద్ర బడ్జెట్ లోక్సభలో తిరస్కారం పొందితే ప్రధానమంత్రి మంత్రిమండలి రాజీనామా చేయాలి. విద్యుత్ శక్తి ఏ జాబితాలో ఉంది? ఉమ్మడి జాబితాలో. భారత సమాఖ్యను సహకార సమాఖ్యగా అభివర్ణించింది ఎవరు? గాడ్విన్ ఆస్టిన్. భారత సమాఖ్య ఏ విధంగా ఏర్పడింది? రాష్ట్రాలు కేంద్రంలో విలీనం అవడం ద్వారా. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.